శరీర క్రియలనియు నాలో నశయింపజేయుమయా. శరీర క్రియలనియు నాలో నశయింపజేయుమయా. జీవనదిని నా హృదయములో ప్రవహింపజేయుమయా. జీవనదిని నా హృదయములో ప్రవహింపజేయుమయా. సమయంలో పరిశుద్ధాత్మదేవుడు తన కృపా సన్నిధి కాంతి మనకు అనుగ్రహిస్తుండగా ఆయన కృప పొందుకుందాం. బలహీన సమయములో నీ బలము ప్రసాదించుము. దేవా బలహీన సమయములో నీ బలము ప్రసాదించుము. జీవనదిని నా హృదయములో ప్రవహింపజేయుమయా. జీవనదిని నా హృదయములో ప్రవహింపజేయుమయా. ఎండిన ఎముకలన్నీయు తిరిగి జీవింపజేయుమయా. ఎండిన ఎముకలన్నీయు తిరిగి జీవింపజేయుమయా. జీవనదిని నా హృదయములో ప్రవహింపజేయుమయా. 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 దేవుని అలా ఆరాధిస్తూ దేవుని స్తుతిస్తూ కొనియాడుతూ ఉండగా ఆయన ఇచ్చే ఉన్నతమైన కృప, ఉన్నతమైన ప్రత్యక్షత, ఉన్నతమైన తన సన్నిధి కాంతి ఈ సమయములో పొందుకొని ఆయన సన్నిధానాన్ని మనము ఆనందించుచు, ఆయన సన్నిధిలో మనము సంతోషించుచు, ఆయన సాక్షిగా, ఆయన బిడ్డగా, ఆయన కుమారుడుగా, కుమార్తెగా, దాసురాలుగా మనమందరం ముందు కొనసాగుదాం. ప్రార్థిస్తుండగా ప్రార్థన మన మధ్యలో ఉన్న దానమయ్య గారు మన ప్రార్థన నడిపిస్తారు. ప్రార్థన చేస్తుందాం. సకల ఆశీర్వాదాలకు కారణభూతుడు అయిన నా యేసు ప్రభువా, నీ ఘనమైన శ్రేష్టమైన పాదాలకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నానైనా. మరి నా తండ్రి, నూతన సంవత్సరం అంతా ప్రభువా మమ్మల్ని కాసి కాపాడిన తండ్రి, మమ్మల్ని రక్షించినందుకు నీకు వందనాలు. మా సంఘాన్ని జ్ఞాపం చేసుకో తండ్రి, కుటుంబాన్ని, సంఘాన్ని ప్రభుని ప్రభా బిడ్డని సన్నిధికి నడిపించి ఈ నూతన సంవత్సరం అంతా మమ్మల్ని కాపాడినందుకు ఎంతో కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాము నైనా. మరి నీ యొక్క దైవ సేవకుడు వాక్యం చెప్తుండగా వాక్యం విని విడిచిపెట్టక మాలో నుంచుకొని నెమరు వేసుకుంటే మాకు సహాయం చేయండి అయినా. తండ్రి ఏం సంభవించిన ఏ సంవత్సరం మాకు తెలియదు నేర, నీకు పాఠం తెలుసు. మేము నీ రాకడ సమీపంగా ఉంది కనుక మేము సిద్ధపడి ప్రభువా నీ కొరకు మేము మెలకువతో నిన్ను ధ్యానించే భాగ్యం మాకు ప్రతి ఒక్కరికి దయచేస్తామని యేసు అతి పరిశుద్ధ నామమును అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. జనాంగమా, ఈ యొక్క సమయములో కొద్ది నిమిషాలు దేవుని వాక్యమును మనము ధ్యానించుకుందాం. అంతకంటే ముందు ఈ యొక్క శ్రేష్టమైన సమయం, శ్రేష్టమైన జీవితం,
శ్రేష్టమైన దినం ప్రసాదించిన ఆ దేవాతి దేవునికి మొట్టమొదటిగా హృదయపూర్వకముగా కృతజ్ఞతాస్తుతులు ఎంతగానో చెల్లిస్తూ ఉన్నాం. అలాగే ఓపికతో, విశ్వాసముతో, నిరీక్షణతో, ఆశాభావముతో ప్రభు సన్నిధిలో కూర్చున్న మీకందరికీ మన ప్రభువైన యేసుక్రీస్తు నామమున మీకందరికీ శుభములు తెలియచేస్తూ ఉన్నాం. క్రీస్తునందు ప్రేమైన దైవ జనాంగమా, దేవాతి దేవుడు మనందరినీ కూడా సజీవ లెక్కలో ఉంచాడు గనక అందును బట్టి మనమందరం గట్టిగా చప్పట్లు కొడుతూ ప్రభువును అభినందించాలని మీకందరికీ మనవి చేస్తూ ఉన్నాం. క్రీస్తునందు ప్రేమైన వారలారా, నేటి సమయానికి, నేటి ఆరాధన కార్యక్రమానికి ఏర్పాటు చేయబడిన వాక్య భాగాన్ని చదవగా మనమందరము విన్నాం. అలాగే నేటి దినానికి, నేటి సమయానికి ఏర్పాటు చేయబడిన ధ్యానాంశము దేవుని సన్నిధి అనే ధ్యానాంశంపై మనము ధ్యానించబోతూ ఉన్నాం. ఏ అంశంపై ధ్యానించబోతున్నామండి? దేవుని సన్నిధి. చూడండి, దేవుని సన్నిధి అనగా అర్థం ఏమిటంటే దేవుడుండు స్థానం. దేవుని సన్నిధి అనగా దేవుడుండు స్థానం. దేవుని సన్నిధి అనగా దేవుని ప్రత్యక్షత అని మనమందరము తెలుసుకోవాలి. క్రీస్తునందు ప్రేమైన వారలారా, ఈ యొక్క దినానికి ఎంతో ప్రాముఖ్యత ఉంది. ఏమిటి ఆ ప్రాముఖ్యత అని ఈ సమయంలో మిమ్మల్ని అందరినీ అడుగుచూ ఉన్నాను. ఏమిటి ఆ ప్రాముఖ్యత? ఈ దినానికి ఉన్న ప్రత్యేకత, ప్రాముఖ్యత ఏంటి? యేసు ప్రభుల వారు ఈ దినానికి పునరుత్థానుడై ఎన్ని రోజులైందండి? 8 రోజులైంది. కనుక వాక్యాన్ని కూడా సమయ సందర్భాన్ని బట్టి మనము ఆలోచించాలి. సమయం సందర్భము లేకుండా మనము చెప్పడము, బోధించడము అది సరికాదు. కనుక దైవ గ్రంథాన్ని మనం పరిశీలిస్తే సమయ సందర్భంగా చెప్పే సందేశాలు చాలా ఉన్నాయి. సమయ సందర్భాన్ని బట్టి చెప్పే ప్రసంగాలు చాలా ఉన్నాయి. వాటిని మనము తెలుసుకోవడం అనేది చాలా ప్రాముఖ్యత. చూడండి, ఈ దినాన యేసు ప్రభుల వారు చూడండి చేసిన విషయాలను గురించి సమయంలో మనము ధ్యానించబోతున్నాం. యేసు ప్రభుల వారు పునరుత్థానుడై ఈ దినానికి ఎన్ని రోజులు? 8 రోజులు. ఈ యొక్క 8 రోజుల్లో యేసు ప్రభుల వారు తన్ను తాను ఎన్నిసార్లు ప్రత్యక్షపరుచుకున్నాడండి? ఎన్నిసార్లు చెప్పాలి? ఎన్నిసార్లు? 3 సార్లు తను తాను ప్రత్యక్షపరుచుకున్నాడు. ఈ 8 రోజుల్లో 3 సార్లు యేసు ప్రభుల వారు తను తాను ప్రత్యక్షపరుచుకున్నాడు. మొట్టమొదటిసారి చూస్తే, మొట్టమొదటిగా యేసు ప్రభుల వారు పునరుత్థానుడైన దినాన అనగా పెందల కాడనే ఎవరు ప్రత్యక్షపరుచుకున్నాడు? మగ్దలేని మరియకు తను తాను ప్రత్యక్షపరుచుకొని ఉన్నాడు. రెండవ ప్రత్యక్షత ఎవరు ప్రత్యక్షపరుచుకున్నాడు అంటే, ఆయన పునరుత్థానుడైన దినాన ఆదివారమున సాయంకాలమున 10 మంది శిష్యులకు తన్ను తాను ప్రత్యక్షపరుచుకున్నాడు. ఎంతమందికి? 10 మంది శిష్యులకు ఆయన తన్ను తాను ప్రత్యక్షపరుచుకున్నాడు. అంటే అక్కడ ఎవరు లేరండి? ఎవరు లేరు? తోమా లేడు అనే విషయాన్ని మనం చూస్తున్నాం.
తర్వాత 8 రోజుల తర్వాత అనగా ఈ దినాన ఎంతమంది శిష్యులు ప్రత్యక్షపరుచుకున్నాడు? ఎంతమందికి అండి? 10 మందికా? చెప్పాలి. 10 మందికా? 20 మందికా? చెప్పండి. ఎంతమందికి? 11 మంది శిష్యులకు ఈ దినాన తను తాను ప్రత్యక్షపరుచుకున్నాడు. అంటే ఇక్కడ ఎవరున్నారు? తోమా ఉన్నాడు. చూడండి, ఈ సమయములో మనమందరము ధ్యానించబోతున్న ధ్యానాంశం ఏంటి? దేవుని సన్నిధి. చూడండి, దైవ గ్రంథములో మనం పరిశీలిస్తే చాలా మంది దేవుని సన్నిధిని పొందిన వారు ఉన్నారు, దేవుని సన్నిధి పోగొట్టుకున్న వారు ఉన్నారు. కనుక వారి గూర్చి సమయములో మనము కొద్ది నిమిషాలు మనము ధ్యానించుకుందాం. యేసు ప్రభుల వారు పునరుత్థానుడై ఈ దిన 8 రోజులు గనక ప్రతి సంవత్సరము ఈ దినాన ఖచ్చితంగా మన ఎవరి గురించి ధ్యానించాల్సింది? తోమాను గురించి మనము ధ్యానించవలసిందే. ఎవరి గురించి మనం ధ్యానించాలండి? తోమాను గురించి మనమందరము ఖచ్చితంగా ధ్యానించవలసిందే. వాక్యం ఎరిగిన ప్రతి వ్యక్తి ఈ దినాన తోమా గురించి ధ్యానించాలి. వాక్యము ఎరగని వారు, సమయ సందర్భంగా వాక్యాన్ని బోధించలేని వారు ఈ దినాన తోమా గురించి ధ్యానించలేకపోతూ ఉంటారు. కానీ వాక్యం ఎరిగిన వారు, వాక్య సత్యాన్ని తెలుసుకున్న వారు ఖచ్చితంగా తోమాను గురించి దినాన మనము జ్ఞాపకము చేసుకొనక తప్పదు. చిన్న దేవుని సన్నిధి మొట్టమొదటి చూస్తే తోమా దైవ సన్నిధిని పోగొట్టుకొనెను. ఏం పోగొట్టుకున్నాడంట తోమా? దైవ సన్నిధిని పోగొట్టుకొని ఉన్నాడు. అతడు దైవ సన్నిధి, దేవుని సన్నిధి పోగొట్టుకోవడానికి గల కారణములు ఏమిటి అంటే అతనిలో ఉన్న అవిశ్వాసం, అతనిలో ఉన్న అపనమ్మకం అనే ఈ కారణాల చేత అతడు దైవ సన్నిధిని కోల్పోయిన వాడుగా ఉన్నాడు. మన జీవితంలో కూడా మనము దేవుని సన్నిధిని కోల్పోతూ ఉంటాం. ఎలా కోల్పోతూ ఉంటాం అంటే చూడండి, అవిశ్వాసము ద్వారా, అనుమానము ద్వారా, అపనమ్మకము ద్వారా మనము కూడా దేవుని సన్నిధిని చాలాసార్లు మనము కోల్పోతూ ఉంటాం, పోగొట్టుకుంటూ ఉంటాం. అలా మనము పోగొట్టుకొనక మనమందరం విశ్వాసము కలిగి, మనమందరం నమ్మకత్వం కలిగి, మనమందరము దేవునిపై ఆధారపడి దేవుని సన్నిధిని పొందాలి. కానీ దేవుని సన్నిధిని పోగొట్టుకొనకూడదు. దేవుని సన్నిధిని పోగొట్టుకొని వారు వ్యర్థులు. దేవుని సన్నిధిని పోగొట్టుకొని వారు పనికి మాల వారుగా మిగిలిపోతారు. దేవుని సన్నిధిని పోగొట్టుకొని వారు ఏమీ లేని వారుగా మిగిలిపోతారు. దేవుని సన్నిధిని పోగొట్టుకున్న వారు అవమానానికి లోనవుతారు. దేవుని సన్నిధిని పోగొట్టుకున్న వారు అపవిత్రులుగా మారుతారు. దేవుని సన్నిధిని పోగొట్టుకున్న వారు దేనికి పనికి రాకుండా పోతారు. గనక అలాంటి వారం కాకుండా మనమందరము దేవుని సన్నిధిని కలిగి, దేవుని సన్నిధిలో ఉంటూ, దేవుని సన్నిధిలో ఆనందించుచు, దేవుని సన్నిధిలో మనము సంతోషించుచు దేవుని యొక్క బిడలుగా మనము కొనసాగువారముగా ఉండాలి. కనుక తోమా అతనిలో ఉన్న అవిశ్వాసం, అతనిలో ఉన్న అపనమ్మకం, అతనిలో ఉన్న అవిధేయత ద్వారా దేవుడిచ్చే శ్రేష్టమైన దైవ సన్నిధిని చేతులారా పోగొట్టుకుని వాడుగా ఉన్నాడు. అందుకే దైవ వాక్యం చూడండి యోహాను సువార్త 20వ అధ్యాయము చూడండి 24వ వచనాన్ని చదవండి. 24 నుంచి 25 వచ్చిన వరకు. యేసు వచ్చినప్పుడు 12 మందిలో ఒకడైన దిదుమనబడిన తోమా, ఏ తోమా అంటండి ఈయన? దిదుమనబడిన తోమా. చదవండి.
వారితో లేకపోయెను. ఎవరితో లేడండి? తక్కిన శిష్యులతో ఆయన లేకపోయెను. యేసు ప్రభుల వారు పునరుత్థానుడై తన శిష్యులకు తను తాను ప్రత్యక్షపరచుకోవాలనే ఉద్దేశముతో వచ్చి తన శిష్యులకు తను తాను ప్రత్యక్షపరచుకున్నాడు. ప్రత్యక్షపరుచుకున్న సమయములో, సందర్భములో అక్కడ ఎవరు లేరు అంటే తోమా లేడు అనే మాట అక్కడ మనం చూస్తూ ఉన్నాం. తర్వాత గనుక తక్కిన శిష్యులు మేము ప్రభువును చూచితిమని అతనితో చెప్పగా, చూడండి, తక్కిన శిష్యులు తోమాతో ఏం చెప్తున్నారండి? మేము ప్రభువును చూచితిమి అని చెప్పినప్పుడు, అలాగా మీరు ప్రభువును చూచితిరా, ఎంత సంతోషము, ఆ భాగ్యము నేను కోల్పోయానే, నేను ప్రభువును చూడలేకపోయానే అని బాధపడకుండా అతడు ఏం చేస్తున్నాడో చూడండి. అతడు నేను ఆయన చేతులలో మేకుల గురుతును చూచి నా వ్రేలు ఆ మేకుల గురుతులు పెట్టి నా చెయ్యి ఆయన పక్కల ఉంచితేనే గాని నమ్మనని వారితో చెప్పెను. నేను నమ్మనని తక్కిన శిష్యులతో చెప్పుచు తన అవిశ్వాసం, అపనమ్మకం, అవిధేయతను అక్కడ చూపుతూ ఉన్నాడు. అతనిలో ఉన్న అవిశ్వాసం, అతనిలో ఉన్న అపనమ్మకం, అతనిలో ఉన్న అవిధేయత వలన అతడు ఏం కోల్పోయాడమ్మా? దేవుని యొక్క దైవ సన్నిధిని కోల్పోయాడు. దైవ సన్నిధి మాత్రమే కాదు, అతడు సమాధానమును కూడా కోల్పోయాడు. ఏం కోల్పోయాడండి? సమాధానమును ఆయన కోల్పోయిన వాడుగా ఉన్నాడు. మన జీవితంలో కూడా మనలో ఉన్న అవిశ్వాసము ద్వారా మనము కూడా చాలాసార్లు సమాధానాన్ని కోల్పోతూ ఉన్నాం. కనుక ప్రియ నేస్తమా, సమాధానాన్ని నువ్వు కోల్పోతే నీ జీవితంలో పొందుకోవడం చాలా కష్టం. కనుక ప్రతి మానవునికి కావాలి సమాధానము. దేవుడితో సమాధానం ఏదైనా ఉంటే అది పోగొట్టుకొనకుండా దాన్ని చేత పట్టుకొని వారుగా ఉండాలి. మన దగ్గర ధనం ఉన్నప్పుడు, మన దగ్గర డబ్బు ఉన్నప్పుడు దాన్ని పోగొట్టుకోకుండా ఎంత జాగ్రత్తగా మనం పట్టుకుంటామో, ఎంత జాగ్రత్తగా దాస్తామో, అదే విధంగా దేవుడు మనకు సమాధానం ఇస్తే డబ్బు కంటే అది విలువైన సమాధానము గనక సమాధానాన్ని మనము పట్టుకోవాలి, కానీ తోమాలాగా మనము పోగొట్టుకొనకూడదు. కనుక తోమా ఏమి తెలివిలేని వాడా అంటే తెలివి కలిగిన వాడే. తోమాకు ఏమి తెలియదా అంటే అన్ని తెలుసు. యేసు ప్రభుల వారు ఈ లోకములో జీవించిన కాలములో యేసు ప్రభుల వారు వెంట ఆయన నడిచిన వాడిగా ఉన్నాడు. యేసు ప్రభుల వారు చెప్పిన బోధ విన్నాడు. యేసు ప్రభుల వారు చేసిన సూచనలు చూచాడు. యేసు ప్రభుల వారు చెప్పిన ప్రతి మాట వినినవాడుగా ఉన్నాడు. అయినప్పటికీ అతనిలో ఉన్న అపనమ్మకం అతన్ని విడిచిపెట్టిపోలేదు. అతనిలో ఉన్న అవిశ్వాసం విడిచిపెట్టకపోవడం వలన తోమా చూడండి సమాధానమును కోల్పోయిన వాడుగా ఉన్నాడు, అలాగే దైవ సన్నిధి కోల్పోయిన వాడుగా ఉన్నాడు. తర్వాత సంతోషమును కూడా కోల్పోయాడు. ఏ సంతోషం? పునరుత్థానపు సంతోషాన్ని కోల్పోయాడు. అప్పుడే మేము ప్రభువును చూచితిమి అని తన శిష్యులు చెప్పినప్పుడు, తక్కిన శిష్యులు చెప్పినప్పుడు, ఆహా దేవుని చూశారా అని ఇతను నమ్మింటే వెంటనే అతడు కూడా సమాధానం పొందేవాడు, దైవసన్నిధి పొందేవాడు, సంతోషాన్ని, పునరుత్థాన సంతోషాన్ని పొందినవాడుగా ఉండేవాడు. కానీ నమ్మకపోవడం వలన సంతోషం అనేది చేతులారా అతడు పోగొట్టుకొని అశాంతిలోనికి దిగజారిపోయిన వాడుగా ఉన్నాడు. కనుక ప్రియ నేస్తమా, మనము కూడా అనవసరమైన వాటిని అనుసరించచ్చు, అనవసరమైన వాటిని నమ్ముకొని, అనవసరమైన మనుషులు నమ్ముకొని, అనవసరమైన మాటలను మనము పట్టుకొని మనము కూడా ఒకవేళ సంతోషాన్ని కోల్పోతూ ఉంటే ఈ దినాన ఖచ్చితంగా ప్రభువును నమ్ముకొని ప్రభు మార్గాన్ని అవలంబిస్తూ ప్రభు యొక్క త్రోవను మనము పాటించుచు ఖచ్చితంగా ఆయన ఇచ్చే సంతోషం మనకు కావాలి.
సంతోషం నువ్వెక్కడికి వెళ్ళినా నీకు దొరకదు. సంతోషం అది ఎక్కడ వెళ్ళినా ఎవరు అమ్మేవారు లేరు, కొనడానికి ఎవరికి కూడా చేత కాదు. కనుక దేవుడే మనకు సమాధానం ఇచ్చేవాడుగా, సంతోషం ఇస్తుండగా ఆయన సంతోషాన్ని, ఆయన పునరుత్థానపు సంతోషాన్ని దినాన పొందుకొని తన పునరుత్థాన ప్రత్యక్షతలు మనం ఎంతగానో పొందిన అనుభవం కలిగి దేవునిలో మనము కొనసాగు వారముగా ఉండాలి. తర్వాత తోమ ఏం కోల్పోయాడు అంటే చూడండి, పరిశుద్ధాత్మను అతను కోల్పోయిన వాడుగా ఉన్నాడు. దేవుడేమో తన శిష్యుల మీద తన పరిశుద్ధాత్మను ఊదిన వాడుగా ఉన్నాడు, తన పరిశుద్ధాత్మను ఇచ్చిన వాడుగా ఉన్నాడు. కానీ ఆ సమయంలో తోమా లేకపోవడం వలన అతను ఏం కోల్పోయాడంటమ్మా, పరిశుద్ధాత్మను కోల్పోయిన వాడుగా ఉన్నాడు. కనుక ప్రియ నేస్తమా, పరిశుద్ధాత్మను కోల్పోవడం అనేది చాలా చాలా నష్టకరం. పరిశుద్ధాత్మ అనేది మనకు ఎంతో మేలు చేస్తూ ఉంది, పరిశుద్ధాత్మ అనేది నడిపిస్తూ ఉంది, పరిశుద్ధాత్మ అనేది మనల్ని కాపాడుతుంది. పరిశుద్ధాత్మను మనము పొందాలి, కానీ తోమాలాగా మనము పోగొట్టుకొనకుండా ప్రభులో మనము స్థిరపరచబడు వారుగా ఉండాలి. తర్వాత తోమ అపనమ్మకం వలన, అవిధేయత వలన ఏం పోగొట్టుకున్నాడంటే దేవుడిచ్చిన అధికారాన్ని పోగొట్టుకున్న వాడిగా ఉన్నాడు. తక్కిన శిష్యులకు దేవుడు తన అధికారం ఇచ్చాడు, కానీ ఇతడు ఆ సమయంలో లేకపోవడం ద్వారా ఏం కోల్పోయాడంటమ్మా, అధికారం. కనుక ప్రియ దేవుని బిడ్డలారా, నీకు నాకు కూడా దేవుడు అధికారం ఇచ్చాడు. ఆయన నామంలో ప్రార్థించిన అధికారం ఇచ్చాడు, ఆయన నామములో పాటలు పాడని అధికారం ఇచ్చాడు, ఆయన నామములో వాక్యం చదివే అధికారం ఇచ్చాడు, ఆయన నామంలో వాక్యం చెప్పే అధికారం ఇచ్చాడు. ఇచ్చినప్పుడు అధికారాన్ని మనము కాపాడుకోవాలి, కానీ నాకు ఇచ్చిన అధికారం నీ నా చేతుల ద్వారా మనం పోగొట్టుకుంటే మనం ఇంతకు మనుషులమేనా అని ఒకసారి ఆలోచించాలి. ఏదో దేవునికి ప్రేమించి ఒక వరం ఇచ్చాడు, ఆ వరాన్ని కాపాడుకో. ఆ వరాన్ని వృధాగా వాడుకోవద్దు, ఆ వరాన్ని స్వార్థంగా వాడుకోవద్దు, ఆ వరాన్ని మనసు మెప్పు కొరకు వాడుకోవద్దు. దేవుడిచ్చిన వరాన్ని నీ స్వలాభం కొరకు వాడుకోకుండా నువ్వు దేవుని కొరకు, దేవుని యొక్క మహిమ కొరకు దేవుడిచ్చిన వరాలను మనము వాడుకొని వారముగా ఉండాలి. కానీ మనం అలా వాడుకోకుండా నాకే అన్ని వచ్చు, నాకే అన్ని తెలుసు, అన్ని నాకే తెలుసు అన్నట్టుగా మనము మాట్లాడుతూ ఉంటాం. కనుక అలా మాట్లాడకుండా దేవుడు మనకున్నాడు, దేవుడు మన తోడుగా ఉన్నాడని దేవుని సన్నిధిలో అణిగి జీవిస్తే ఎంతో అధికారం అనేది ఇస్తాడు. కానీ దేవుడిచ్చిన అధికారాన్ని బట్టి నువ్వు గర్వించావా, నీకున్న అధికారాన్ని పీకివేస్తాడు. నిన్ను కూడా భూలోకముల నుండి ఆయన పీకివేయడానికి సమర్థుడైన దేవుడు మన దేవుడని ఎరిగి తోమా లాంటి విధానములో మనము వెళ్ళకుండా దేవునికి అనుగుణంగా జీవించుచు దేవుడిచ్చే తన పునరుత్థానపు గొప్ప ప్రత్యక్షతలు ఈ దినాన మనం పరిపూర్ణంగా పొందాలి. ఇతని అనుమానం వలన ఇవన్నీ కోల్పోయాడని దేవుడు ఈ దినాన మరల ఏం చేశాడంటే తోమా కొరకు ఈ దినాన ప్రత్యక్షపరుచుకున్నాడు. ఎందుకు? నా కుమారుడు, నా శిష్యుడు అన్ని కోల్పోయాడే, నా ప్రత్యక్షం కోల్పోయాడు, దైవసన్నిధి కోల్పోయాడు, సమాధానాన్ని కోల్పోయాడు, పరిశుద్ధాత్మను కోల్పోయాడు, అధికారాన్ని కోల్పోయాడని మన దేవుడు కనికరం గల దేవుడు గనక మరలా తోమకి ఇవన్నీ ఇవ్వడానికి దేవుడు 8వ దినాన తాను ప్రత్యక్షపరుచుకున్న విధానాన్ని ఇక్కడ మనం చూస్తున్నాం. చూడండి 26వ వచనం. 8 దినములైన తర్వాత ఆయన శిష్యులు మరలా లోపల ఉన్నప్పుడు తోమా వారితో కూడా ఉండెను. 8 దినాల తర్వాత యేసు ప్రభువులు ప్రత్యక్షపరుచుకుంటే అక్కడ ఎవరున్నారంటమ్మా? తోమా ఉన్నాడా లేదండి? ఉన్నాడు. వారితో కూడా తోమా ఉన్నాడు. తర్వాత తలుపులు మూయబడి ఉండగా యేసు వచ్చి మధ్య నిలిచి మీకు సమాధానము కలుగునుగాక అనెను. ఏమన్నాడండి? మీకు సమాధానము కలుగునుగాక అనగానే అక్కడున్న శిష్యులందరూ 11 మంది శిష్యులు ఏం పొందారంటమ్మా? సమాధానమును పొందిన వారుగా ఉన్నారు. తక్కిన శిష్యులతో పాటు తోమా కూడా దేవుడిచ్చిన సమాధానమును పొందిన వాడుగా ఉన్నాడు అనేది అక్కడ చూస్తున్నాం. తర్వాత
తోమాను చూచి. చూడండి, యేసు ప్రభుల వారు తన శిష్యులకి దినాన ప్రత్యేకంగా ఎందుకు ప్రత్యక్షపరుచుకున్నాడంటే కేవలము తోమా కొరకే ప్రత్యక్షపరుచుకొని, ఇక్కడ శిష్యులు ఎవరు చూడడం లేదు, ఇక్కడ యేసు ప్రభులు ఎవరు చూస్తున్నాడండి? తోమాను ప్రత్యేకంగా చూస్తున్నాడు. ఎవరిని చూస్తున్నాడండి? తోమాను ఇక్కడ దేవుడు ప్రత్యేకంగా చూస్తూ ఉన్నాడు. తోమాను చూచి, చదవండి, నీ వ్రేలు ఇటు చాచి నా చేతులు చూడుము. ఓ తోమా, నీ వ్రేలు ఇటు చాచి నా చేతులు చూడుము. తర్వాత అంటున్నాడు, నీ చేయి చాచి నా పక్కలో ఉంచి అవిశ్వాసివి కాక విశ్వాసివయుండుమని. చూడండి, తోమాతో ప్రభువు చెప్పగా వెంటనే తక్షణమే అతడక్కడ పశ్చాత్తాపపడుతూ ఉన్నాడు. యేసయ్య ఆ మాట అనగానే అక్కడ తోమా ఎంతగానో పశ్చాత్తాపపడుతూ, ఎంతగానో కృంగిపోయి ఏ విధంగా మాట్లాడుతున్నాడో చూడండి. నా ప్రభువా, నా ప్రభువా, నా దేవా, నా దేవా, అనెను. నా ప్రభువా, నా దేవా అనెను. చూడండి ఏమంటాడండి? నా ప్రభువా, నా దేవా అనెను. అనగానే అతనిలో పశ్చాత్తాపం అనేది ప్రభువును కనబడింది. అతనిలో ఆ పశ్చాత్తాపం కనబడటం ద్వారా, తోమా అక్కడ పశ్చాత్తాపడటం ద్వారా పోగొట్టుకున్నవన్నీ కూడా ప్రభు ద్వారా మరలా తిరిగి పొందినవాడుగా ఉన్నాడు. ఏం పొందాడు? దైవసన్నిధిని పొందినవాడుగా ఉన్నాడు, సంతోషమును పొందినవాడుగా ఉన్నాడు, సమాధానమును పొందినవాడుగా ఉన్నాడు, పరిశుద్ధాత్మను పొందినవాడుగా ఉన్నాడు, తర్వాత అధికారమును పొందిన వాడుగా ఉన్నాడు. ఏమైతే కోల్పోయాడో అపనమ్మకం ద్వారా అది మరలా దేవుని దగ్గర చూడండి నమ్మకం ఉంచి దేవుని దగ్గర పశ్చాత్తాపపడి వాటన్నిటిని అతడు పొందినవాడుగా ఉన్నాడు. మనం కూడా తోమాలకు వెళ్ళ కోల్పోయి ఉంటే దేవునితో మనం కూడా పశ్చాత్తాపడం. దేవా, నేను తెలుసో తెలియక తప్పు చేశాను, తెలుసో తెలియక నేను అవిశ్వాసం కనపరిచాను, తెలుసో తెలియక నేను ఈ విధంగా ఉన్నాను, అందుకే నన్ను మన్నించి క్షమించుము దేవా. పోయినవన్నీ, నేను పోగొట్టుకున్న సమస్తాన్ని నాకు తిరిగి ప్రసాదించుము దేవుని అడిగితే అన్ని ఆయన తిరిగి ప్రసాదించడానికి ఆయన ఎంతో సమర్థుడైన దేవుడు, బలవంతుడైన దేవుడు. తర్వాత అంటాడు, యేసు నీవు నన్ను చూచి నమ్మితివి, చూడక నమ్మిన వారు ధన్యులని అతనితో చెప్పాను. ఎవరు ధన్యులు అంట అండి? చూచి నమ్మిన వారు ధన్యులా, చూడక నమ్మిన వారు ధన్యులా? చూడక నమ్మిన వారు ధన్యులు. కంటే తోమా చూచి నమ్మాడు, కానీ తోమా ధన్యుడు కాదు. మనము చూడక దేవుని నమ్ముతున్నాం గనక మనమే చెప్పండి ధన్యులము. ఎవరండి ధన్యులు? మనమే ధన్యులు. మనం ప్రభును చూడక నమ్మాం, తోమా అయితే చూచి నమ్మిన వాడుగా ఉన్నాడు. కనుక ప్రియ నేస్తమా, ప్రియ బిడలారా, ఇది నాన్న ఎలా ఉన్నా మన స్థితి, మన బ్రతుకు ఎలా ఉంది? ఎన్నో సంవత్సరాలు క్రైస్తవులుగా ఉంటున్నాం, కానీ ఆ క్రైస్తవ జీవితాన్ని ఎలా కొనసాగిస్తున్నామని ఒకసారి ఆలోచించండి. మన విశ్వాస జీవితం ఎలా కొనసాగిస్తున్నాం అనేది ఆలోచించాలి. ఆలోచించి నీలో నాలో ఉన్న ప్రతి అపవిత్రతను, నీలో నాలో ఉన్న ప్రతి అక్రమాన్ని, నీలో నాలో ఉన్న ప్రతి అజ్ఞానాన్ని, నీలో నాలో ఉన్న ప్రతి అహంకారం, నీలో నాలో ఉన్న ప్రతి పాపాన్ని ఇది నాన్న వదిలిపెట్టి దేవుడిచ్చే గొప్ప ధన్యత, దేవుడిచ్చే గొప్ప ఆశీర్వాదాన్ని ఈ దినాన మనం పొందుకొని ఆయన పునరుత్థాన ప్రత్యక్షత, ఆయన పునరుత్థానపు కాపుదల, ఆయన పునరుత్థాన ఫలం, ఆయన పునరుత్థాన అభిషేకాన్ని ఈ దినాన మనమందరము పొందుకొని పరిపూర్ణతలోనికి మనం ఎంతగానో సాగిపోయే వారముగా ఉండాలి. తోమానగా అర్థం ఏంటంటే చూడండి, కవలవాడు అని అర్థం. తోమానగా చెప్పండి, కవలవాడు అని అర్థం. కనుక తోమా పేరు మీద చెన్నై పట్టణములో ఏముందండి? ఒక కొండ ఉంది. ఆ కొండ పేరు ఏమంటా అంటే సెయింట్ థామస్ కొండ అని అక్కడ కనబడుతూ ఉంది. మనకు చెన్నై పట్టణం అనగా మద్రాసులో
అతని పేరు మీద ఒక కొండ ఉంది. ఆ కొండ పేరే తోమా కొండ, లేకపోతే సెయింట్ థోమస్ కొండ అనేది పిలుస్తూ ఉన్నారు అనే విషయాన్ని మనమందరము ఆలోచించాలి. తర్వాత రెండో విషయం చూడండి, దేవుని సన్నిధి. సొలొమోను దేవుని సన్నిధి యందు సంతోషించెను. సొలొమోను ఏం చేశాడంట అండి? దేవుని సన్నిధి యందు సంతోషించిన వాడుగా ఉన్నాడు. సొలొమోను ఎలాంటి వాడో మనకు తెలుసు. సొలొమోను మహాజ్ఞాని అయిన సొలొమోను లోకములో సంతోషించక, తనకున్న అధికారమును బట్టి సంతోషించక, తనకున్న ఆ యొక్క ఆధిక్యతను బట్టి సంతోషించక, కేవలం దేవుని సన్నిధి యందు మాత్రమే అతడు సంతోషిస్తూ ఉన్నాడు. చూడండి, సామెతల గ్రంథము 8వ అధ్యాయము 30వ వచనాన్ని మనం చదువుకుందాం. నేను ఆయన యొద్ద ప్రధాన శిల్పినై ఉన్నాను. చూడండి, దేవాతి దేవుని యొద్ద అతను ఎలా ఉన్నాడంట? ఒక ప్రధానమైన శిల్పిగా ఉన్నాడు. అందుకంటున్నాడు, నేను ఆయన యొద్ద ప్రధాన శిల్పినై అనుదినము సంతోషించుచు. కనుక దేవుని యందు ఉంటూ, దేవుని సన్నిధి యందు ఉంటూ అతడు ఏం చేస్తున్నాడంట? సంతోషిస్తూ ఉన్నాడు. కానీ మనం సంతోషిస్తున్నామా? మనకి ఏమీ లేకపోయినా దేవుని యందు సంతోషించలేకపోతున్నాం, దేవుని సన్నిధికి రాలేకపోతున్నాం. సొలొమోనుకు అన్ని ఉన్నాయి, సర్వ సంపదలు ఉన్నాయి, ఏ కొదవ లేదు. అయినప్పటికీ అతడు దేవుని సన్నిధిలో దేవుని యందు సంతోషిస్తూ ఉన్నాడు. మనం తినడానికి తిండి లేకపోయినా దేవుని సన్నిధికి రామ్. తెడ్డు విసిరితే పొయ్యి దగ్గరికి తెడ్డు కూడా వెళ్ళదు. కానీ మనలో ఉన్న అవిధేయత వలన దేవుని మందిరానికి రాము. రాని వారిని రానియము, వస్తున్న వారిని విమర్శించే వారముగా ఉంటున్నాం. ఎంతవరకు మన జీవితము ఎలా ఉంది ఒకసారి మనం ఆలోచించాలి. కనుక ప్రియ నేస్తమా, అందుకే దేవుని సన్నిధి యందు మనము సొలొమోను లాగా సంతోషించే వారుగా ఉండాలి. తర్వాత కింద చదివిన ఒక మాట అంటాడు, నిత్యము ఆయన సన్నిధిని ఆనందించుచూ ఉంటిని. నిత్యము ఎవరి సన్నిధి యందంట? దేవుని సన్నిధి యందు ఆనందిస్తూ ఉన్నాడు. మనం కూడా దేవుని సన్నిధి యందు మాత్రమే ఆనందించాలి. నువ్వు దేని యందు ఆనందించినా వ్యర్థమే, ఏ మనుషుని యందు ఆనందించినా వ్యర్థమే, ఎవరి యందు నువ్వు ఉన్నా వ్యర్థమే, ఎవరి యందు నిలిచి ఉన్నా అది తప్పే. కానీ దేవుని సన్నిధి యందు నిత్యము మనము ఆనందిద్దాం. సొలొమోను లాగా దేవుని సన్నిధి యందు ఆనందించొచ్చు. దేవుని సన్నిధానములో నీవు నేను ఎంతగానో గంతులు వేసే వారముగా, సంతోషించు వారముగా ఉండాలి. తర్వాత చూడండి, సొలొమోను అనగా అర్థం ఏంటంటే సమాధానకరుడు. సొలొమోను అనగా అర్థం ఏంటంట? సమాధానకరుడు. చూడండి, మూడో విషయం గమనిస్తే దేవుని సన్నిధి, కోరా కుమారులు దేవుని సన్నిధి చూడాలని ఆశ కలిగి ఉన్నారు. ఏం కలిగి ఉన్నారంటమ్మా? ఆశ కలిగి ఉన్నారు. ఏం చూడాలని? దేవుని సన్నిధి చూడాలని, దేవుని మందిరము చూడాలని వారు ఆశ కలిగిన వారుగా ఉన్నారు. అలాంటి ఆశ మనకుందా అంటే అలాంటి ఆశ మనకు లేదు. మనం ఎవరినో చూడాలని ఆశ మనలో ఉంటుంది, ఏదేదో చూడాలనే ఆశ మనలో ఉంటుంది, మన కోరికలు తీర్చుకునే ఆశ మనలో ఉంటుంది, ఏదేదో తప్పులు చేయాలని ఆశ మనలో ఉంటుంది, ఏదేదో మన గొప్పలు చెప్పుకోవాలని ఆశ మాత్రం మనకు ఉంటుంది. కానీ కోరా కుమారులాగా దేవుని సన్నిధి చూడాలి, దేవుని సన్నిధికి రావాలి అనే ఆశ మాత్రం మనలో ఎక్కడ కూడా కనబడడం లేదు. దేవుని సన్నిధికి రాకుండా పారిపోయేవారు చాలా మంది ఉన్నారు. పారిపోవాల్సిన విషయాల్లో పారిపోరు, కానీ పారిపోకూడని విషయాల్లో పారిపోయేవారు చాలా మంది ఉన్నారు. పాపం చూసి పారిపో, అది మంచిది. ఒక అక్రమైన జీవితాన్ని చూసి పారిపో, అది మంచిది. కానీ దేవుని సన్నిధిలో నుండి నువ్వు పారిపోతున్నావా? నువ్వు దేవుని సన్నిధికి రావాలి అని చెప్తే రాకుండా నువ్వు పరుగులు తీసి లోకం వైపు పరుగులు తీస్తూ ఉంటే
ఆ పరుగును మానుకొని దేవుని సన్నిధి వైపు పరుగు తీయడం నేర్చుకో. దేవుని సహవాసం రావడానికి నేర్చుకో. కుటుంబ సమేతంగా దేవుని సన్నిధిలో కూర్చోడము నేర్చుకో. ఇవన్నీ నేర్చుకోం కానీ అన్ని పంచాయతీలు తెంచేవారుగా ఉంటాం. ఇవన్నీ మనకు రావు కానీ నేనే గొప్ప అనే రీతిలో మనము ఉంటాం. కానీ అలాంటి విధానములో అలాంటి కోవలను ఉండకుండా దేవుని సన్నిధికి వచ్చి దేవుని సన్నిధిలో కూర్చోవాలి, దేవుని సన్నిధిలో నిలబడాలి, దేవుని సన్నిధిని చూడాలి అని ఆశ కోర కుమారులు ఉన్నట్టుగా అదే కోరిక మనలో ఉంటే ఎంత ధన్యులమో ఒక్కసారి మనము ఆలోచిద్దాం. చూడండి వాక్య భావం చూస్తే 84వ కీర్తన మొదటి వచనం చదవండి. మొదటి 2 వచనాలు. యెహోవా మందిర ఆవరణము చూడవలనని నా ప్రాణము ఎంతో ఆశపడుచు ఉన్నది. మొదటి వచనం చదవమన్నాను కదా. సైన్యపు అధిపతి యెహోవా నీ నివాసములు ఎంత రమ్యములని, దేవుని యొక్క నివాసము గూర్చి, దేవుని యొక్క మందిరమును గూర్చి వారు ఎంత అద్భుతంగా వర్ణిస్తున్నారో చూడండి. చాలా అద్భుతంగా వర్ణిస్తూ ఉన్నారు. ఏ రోజైనా దేవుని మందిరం గురించి, ఆయన ఆభరణం గురించి ఏ రోజైనా వీరు వర్ణించినంతగా వర్ణిస్తున్నావా? వర్ణించడము లేనే లేదు. మనం ప్రార్థన చేస్తాం, మన ప్రార్థనలో స్వార్థం అనేది ఉంది. మన ప్రార్థనలో ఏమున్నాయంటే అది కావాలి దేవా, ఇది కావాలి, నేను అది పొందాలి, ఇది పొందాలి, అందరికంటే బాగుండాలి, అందరికంటే నేను ఉన్నతంగా ఉండాలనేది మన ప్రార్థన. కానీ కోర కుమారులు ఏమి కోరుకోవడం లేదు, కానీ కేవలం దేవుని మందిరమును గురించి వారు వర్ణిస్తున్నారు. దేవుని మందిరం గురించి వారు చెబుతూ ఉంటే మన మనసు ఎంత ఉత్సాహం ఇస్తుందంటే చెప్పలేనంత ఉత్సాహం అనేది వేస్తూ ఉంది. అయ్యో మనము వర్ణించలేకపోతున్నామే అనేది ఒకసారి ఆలోచించండి. మనం వర్ణించలేకపోతున్నామే, మనకెంత సిగ్గు అనేది ఒకసారి ఆలోచించుకొని వారుగా ఉండాలి. కనుక ప్రియ దేవుని బిడ్డలారా, సిగ్గుపడవలసిన చోట సిగ్గుపడరు, కానీ సిగ్గుపడకూడని చోట సిగ్గుపడకుండా ఉండేవారుగా ఉండాలి. సిగ్గుపడని చోట మనం సిగ్గుపడకూడదు, సిగ్గుపడే చోట సిగ్గుపడి వాటికి మనము దూరంగా ఉండువారంగా ఉండాలి. తర్వాత అంటాడు కోర కుమారులు, యెహోవా మందిర ఆవరణం చూడవలనని నా ప్రాణం ఎంతో ఆశపడుతుంది. వారి ప్రాణం ఎంత ఆశపడుతుందంట అండి, ఎంతో అంటే చెప్పలేనంతగా వారి ప్రాణం ఆశపడుతుంది. ఎందుకండి? వారి కడుపు నింపుకుని ఆశపడుతున్నారా? డబ్బు సంపాదించుకు ఆశపడుతున్నారా? లేకపోతే సంఘంలో అధికారంగా ఆశపడుతున్నారా? సంఘములో ఏదో ఒక పదవి కావాలని ఆశపడుతున్నారా? లేకపోతే సంఘములో ఒక పెద్దగా ఉండాలని ఆశపడుతున్నారా? సంఘములో ఒక ప్రముఖమైన వ్యక్తి కనబడాలని ఆశపడుతున్నారా? లేకపోతే సంఘం అందరికంటే నేను ఘనంగా కనబడాలని ఆశపడుతున్నారా? కాదు, కేవలము వారు ఆశపడుతుంది ఏంది? దేవుని మందిరము చూడాలనే ఆశ మాత్రమే అతనిలో ఉంది. అదే ఆశ మనము కలిగి ఉందాం. అదే ఆశ మనలో ఉంటే మనం ఎంతగా దీవించబడతామంటే చెప్పలేనంతగా మనము దీవించబడు వారముగా ఉంటాం. తర్వాత అది సొమ్మసిలుచు లేదంటండి, వారి ప్రాణం సొమ్మసిలుచు ఉందంట. ఎందుకు సొమ్మసిల్లుతుంది? దేవుని యొక్క ఆవరణాన్ని చూడాలి 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 చూడాలని వారి ప్రాణం ఎంతగానో సొమ్మసిల్లుతూ ఉన్నది. కానీ మన ప్రాణం ప్రభు కొరకు, ఆయన మందిరం కొరకు సొమ్మసిల్లుచు ఉన్నదా అంటే దాని కొరకు మన ప్రాణం సొమ్మసిల్లడం లేదు. ఎక్కడ అవకాశం దొరుకుతుందా దోషేసుకుందామా, ఎక్కడ అవకాశం దొరుకుతుందా పాపం చేద్దామా, ఎక్కడ అవకాశం దొరుకుతుందా ఎవరు తొక్కివేద్దామా, ఎప్పుడు అవకాశం దొరుకుతుందా ఎప్పుడు వాడిని పడగొడదామా, ఎప్పుడు అవకాశం దొరుకుతుందా వాడిని అంతమొంచిద్దామా అని ఆశ తప్ప దానికోసమే మన ప్రాణం సొమ్మసిల్లుతుంది. కానీ దేవుని కొరకు, దేవుని మందిరం కొరకు మన ప్రాణం సొమ్మసిల్లని ప్రాణముగా ఉంది. తర్వాత అంటాడు, జీవం గల దేవుని దర్శించుటకు నా హృదయమును నా శరీరమును ఆనందముతో కేకలు వేస్తూ ఉన్నాయి. వారి యొక్క హృదయం చూడండి, వారి యొక్క శరీరం ఏం చేస్తుందంట అండి, ఆనందముతో కేకలు వేస్తూ ఉన్నాయి. ఎందుకొరకంట? ఏమైనా ధనం దొరికిందనే కేకలు వేసేది? సంఘములో ఏదైనా పదవి దొరికిందని కేకలు వేస్తున్నారా? కాదు, జీవం గల దేవుని దర్శించుటకు
వారి యొక్క హృదయము, శరీరము ఎంతగానో కేకలు వేస్తున్నాయి. కనుక మనం కూడా ఆయన దర్శించాలి, ఆయనను కొనియాడాలి అని మనమందరం తలంచుచు ఆనందముతో నా శరీరం ఏం చేయాలండి? కేకలు వేసేవిగా ఉండాలి, ఆనందించు వారముగా ఉండాలి. అందుకే దేవుని సన్నిధిలో కోరకుమారులు ఆనందించినట్టుగా ఏ రోజు నువ్వు ఆనందించావా? నువ్వు దేవుని సన్నిధికి వస్తున్నావు, పోతున్నావు, ఆనందాన్ని ఏ రోజున పొందావా? పొందలేము. ఎందుకంటే మనలో సరైన సమర్పణ లేదు, సరైన గురి లేదు, సరైన నమ్మకత్వం లేదు, సరైన ఆలోచన లేదు. కానీ కోర కుమారులు ఆనందించిన రీతిలో ఆనందించలేక దేవుని సందులో మనం ఎలా ఉంటే కోమము కలిగి, చూడండి, కోమములోనికి వెళ్ళిన వ్యక్తి ఎలాగైతే మౌనంగా ఉంటాడో ఆ విధంగా మనం ఉండిపోతున్నాం. కనుక అలా కాకుండా దేవుని సందులో మనం గంతులు వేస్తూ ఆనందిస్తూ ప్రభువును మనము వెంబడించు వారముగా ఉండాలి. తర్వాత 4వ విషయం చూడండి, దేవుని సన్నిధి. ఎలీషా దేవుని సన్నిధిలో నిలబడి ఉన్నాడు. ఎలీషాకి నిలబడి ఉన్నాడంటమ్మా, దేవుని సన్నిధిలో నిలబడ్డాడు. ఎక్కడ నిలబడ్డాడు తెలుసా? దేవుని సన్నిధిలో నిలబడ్డాడు. సవాలు విసురుతున్నాడు, నేను జీవం కలిగిన దేవుని సన్నిధిలో నిలబడ్డాను కనుక నేను దేనిని తీసుకొనను అంటున్నాడు. నయమాను చెప్పాడు. అతడు చూడండి స్వస్థత పొందిన తర్వాత చూడండి దైవజనుడైన ఎలీషాకు ఏదో బహుమతి పంపించాడు. పంపిస్తే ఆ బహుమతి తీసుకున్నాడండి? తీసుకోకుండా అన్నాడు, నేను జీవం గల దేవుని సందులో నిలిచి ఉన్నాను, నాకు అవసరం లేదు అని ఆ బహుమానాన్ని ఎలీషా ఏం చేశాడు? తిరస్కరించిన వాడుగా ఉన్నాడని దైవ గ్రంథములో చూస్తున్నాం. చూడండి 2వ రాజుల గ్రంథం 5వ అధ్యాయం 16వ వచనం చదవండి. ఎలీషా అనగా అర్థం ఏంటంటే దేవుడే రక్షణ. నేను ఎవరి సన్నిధిలో నిలబడి ఉన్నాను? ఇశ్రాయేలు దేవుడైన యెహోవా జీవము తోడు నేనేమీ తీసుకున్నానని చెప్పాను. నయమాను చదవండి. అతనిని ఎంతో బతిమాలను, అతడు ఒప్పుకొనకపోయే. నయమాను ఎంతగానో బతిమాలాడు, బహుమానము తీసుకొని ఎంతగా బతిమాలిన అతడు ఒప్పుకొనకుండా చెబుతూ ఉన్నాడు, సాక్ష్యం ఇస్తున్నా, నేను జీవం గల యెహోవా తోడు, నేను జీవం గల దేవుని సన్నిధిలో నేను ఉన్నాను. ఎక్కడ ఉన్నాడంట? దేవుని సన్నిధిలో అతడు ఉన్నాడు. దేవుని సన్నిధిలో అతడు నిలిచిన వాడుగా ఉన్నాడు. దేవుని సన్నిధిలో నిలిచి ఉంటే ఏ అపవిత్రమైన పని చేయరు. దేవుని సన్నిధిలో ఉంటే అడ్డంగా వచ్చే డబ్బును ఎవరు కూడా ఆశించరు. దేవుని సన్నిధిలో ఉంటే ఎవడు కూడా లంచము పుచ్చుకోడు. ఎవరైతే దేవుని సన్నిధిలో ఉంటాడో అక్రమైన కార్యాలు చేయరు. ఎవరైతే దేవుని సన్నిధిలో ఉంటారో నిజాయితీ పరులుగా ఉంటారు. ఇక్కడ ఎలీషా చాలా నిజాయితీ పరుడుగా ఉన్నాడు. ఎందుకంటే దేవుని సన్నిధిలో అతడు నిలిచిన వాడిగా ఉన్నాడు. అందుకే దేవుని సన్నిధి చాలా చాలా విలువైనదండి. దేవుని సన్నిధిలో నిలిచిన తర్వాత నీ ఏ తప్పు చేసినా నువ్వు శాపగ్రస్తుడవే. దేవుని సన్నిధిలో వచ్చిన తర్వాత ఏమి మాట్లాడినా శాపగ్రస్తుడవే. దేవుని సన్నిధిలో ఉన్న తర్వాత దేవుని గురించి మాట్లాడు. దేవుని సన్నిధిలో ఉన్న తర్వాత దేవుని గురించి ఆలోచించు. దేని గురించి నువ్వు ఆలోచించవలసిన అవసరత లేదు. కనుక నా జీవితంలో మనమందరము ఎలీషా లాగా దేవుని సన్నిధిలో నిలబడి మన భక్తిని కనపరుచుకుందాం. ఎలీషా లాగా దేవుని సన్నిధిలో నిలబడి మన నిజాయితీని కనపరుచుకుందాం. అలాగే ఎలీషా దేవుని సన్నిధిలో నిలబడి మన క్యారెక్టర్ను కనపరుచుకొని దేవునికి మనం లోబడితే చాలు. అదే మన జీవితానికి మేలు, ఆశీర్వాదం అని మనము ఎంచుకొని వారముగా ఉండాలి. తర్వాత 5వ విషయం చూడండి, దేవుని సన్నిధి. ఓబేదేము ఇంటిలో దేవుని సన్నిధి ఉండెను. ఓబేదేము ఇంటిలో ఏముందంటమ్మా? దేవుని యొక్క సన్నిధి అనగా దేవుని యొక్క మందసం. మందసం అనగా అర్థం ఏంటంటే దేవుని యొక్క సన్నిధి. దేవుని యొక్క మందసములో ఏముంటాయండి? మిమ్మల్ని అడుగుతున్నాను. ఆ మందసపు పెట్టెలో ఏముంటాయి చెప్పండి. మనమందరం క్రైస్తవులమే కదా. ఎన్నో సంవత్సరాల నుండి బైబిల్ చదువుతున్నాం, ఎన్నో సంవత్సరాల నుండి పాటలు పాడుతున్నాం, ఎన్నో సంవత్సరాల నుండి చర్చికి వస్తున్నాం. కానీ మందసపు పెట్టెలో ఏముంటుందో ఈరోజు మీరు చెప్పగలరని ఆశిస్తూ ఉన్నాను. ఏముంటుందండి ఆ మందసపు పెట్టెలో? చెప్పండి గట్టిగా, ధైర్యంగా చెప్పాలి. అబద్ధమా కరెక్ట్? తర్వాత
చెప్పండి. 10 ఆజ్ఞ పాస్టర్ గారు ఊకుండండి. 10 ఆజ్ఞలు. తర్వాత ఇంకేముంటుంది చెప్పండి. ఆ 10 ఆజ్ఞలు అంటే 10 ఆజ్ఞలు ఉంటాయి. తర్వాత అహరోను కర్ర ఉంటుంది. తర్వాత మన్నా బంగారు పాత్ర ఉంటుంది. ఏముంటుందంట మీ పెట్టెలో చెప్పండి. 10 ఆజ్ఞల పలకలు, అహరోను కర్ర, మన్నా అను బంగారు పాత్ర ఉంటుంది. ఈ 3 కలుపుకొని ఈ యొక్క మందసం పెట్టె అని పిలువబడుతూ ఉంది. ఈ మందసం పెట్టె అనగా అర్థం ఏంటంటే దేవుని సన్నిధి అని అర్థం. ఈ యొక్క దేవుని సన్నిధి ఓబేదేదేము కుటుంబములో ఎన్ని రోజులు ఉందంటమ్మా? కేవలం 3 దినాల. అశోక్ గారు 3 నెలలు. ఏమో అశోక్ గారు 3 రోజులు అన్నట్టు పడా. ఓకే, ఎన్ని రోజులంట? 3 నెలలు. దేవుని యొక్క మందసం అతని ఇంటిలో ఉండడం వలన అతడును అతని ఇంటి వారందరూ ఎంతగానో ఆశీర్వదించబడ్డారు. చూడండి, 2వ సమూయేలు గ్రంథం 6వ అధ్యాయం 11వ వచనాన్ని ఒకసారి మనం చదువుకుందాం. చదవండి. యెహోవా మందసం 3 నెలలు గిట్టియుడగు ఓబేదేదెము ఇంటిలో ఉండగా యెహోవా ఓబేదేదెమును అతని వారందరినీ ఆశీర్వదించను. కేవలం 3 నెలలు. 3 నెలలు. ఈ యొక్క 3 నెలలు దేని గుర్తుగా ఉన్నాయంటే తండ్రి, కుమార, పరిశుద్ధాత్మకు గుర్తుగా ఉన్నాయి. అందుకే కేవలం 3 నెలలు దేవుడి యొక్క మందసం ఓబేదేదెము కుటుంబములో ఉండగా దేవాతి దేవుడు అతనిని అతని వారందరినీ ఎంతగానో ఆశీర్వదించాడు. కనుక అతడు ఆశీర్వదించబడిన రీతిగా, అతని కుటుంబం ఆశీర్వదించబడిన రీతిగా మనం కూడా ఆశీర్వదించబడాలంటే నువ్వేం కలిగి ఉండాలండి? దేవుని సన్నిధి కలిగి ఉండాలి. దేవుని యొక్క స్థానం నువ్వు కలిగి ఉండాలి. దేవుని యొక్క ప్రత్యక్షత నువ్వు కలిగి ఉంటే చాలు. ఓబేదేదెమును ఆశీర్వదించిన దేవుడు ఇది నానా అదే విధంగా మనల్ని కూడా ఆశీర్వదిస్తూ ఉన్నాడు, హెచ్చిస్తూ ఉన్నాడు. దేవుని సన్నిధి లేకపోతే నీ జీవితము శుద్ధ దండగా, దేవుని సన్నిధి లేకపోతే నీ జీవితము అంధకారమయమే, దేవుని సన్నిధి లేకపోతే నీ బ్రతుకు అంతంత మాత్రంగానే ఉంటుంది. దేవుని సన్నిధి ఉంటే చాలు నువ్వు హెచ్చింపబడతావు. దేవుని సన్నిధి ఉంటే చాలు నీ కుటుంబం దీవెనబడుతుంది. దేవుని సన్నిధి నీలో ఉంటే చాలు నువ్వు ఘనమైన వ్యక్తిగా ఉంటావు. దేవుని సన్నిధి నీలో ఉంటే చాలు పేరు ప్రఖ్యాతులు కలిగి ఉంటావు. దేవుని సన్నిధి లేకపోతే నీకు పేరు లేదు, ప్రఖ్యాతి లేదు. దేవుని సన్నిధి లేకపోతే నీకు దిక్కే లేదు. దేవుని సన్నిధి లేకపోతే ఎవడొచ్చి తనినా నిన్ను కాపాడేవారు లేరు. దేవుని సన్నిధి లేకపోతే ఎవడొచ్చి ఏం మాట్లాడినా నిన్ను కాపాడే నాదుడు లేడు. దేవుని సన్నిధి కలిగి ఉండు. ఎవరైనా నీ గురించి మాట్లాడితే దేవుడే నీ పక్షములో ఉండి మాట్లాడుతాడు. నువ్వు దేవునితో సహవాసం చేస్తే దేవుడు ఏదైనా నీ గురించి అంటే ఆయన నీ పక్షం నిలబడి యుద్ధము చేయడానికి ఆయన సమర్థుడైన దేవుడు అని దినాన నువ్వు వెరిగి ప్రియనేస్తమా, తెలుసో తెలియక దేవుని యొక్క సన్నిధి అనుభవం లేక నువ్వు జీవిస్తున్నావా? దేవుని సన్నిధి అంటే తెలియక నువ్వు ఇన్నాళ్ళు ఉన్నావేమో. ఈరోజు తెలుసుకో, దేవుని సన్నిధికున్నంత బలం, దేవుని సన్నిధికున్నంత ప్రాముఖ్యత, దేవుని సన్నిధికున్నంత ఘనత, దేవుని సన్నిధికున్నంత విలువ ఎక్కడ లేదు అని తెలుసుకొని ఇది నాన్న ఆ దేవుని యొక్క సన్నిధిని అనుభవం కలిగి ఓబేదేదెము లాగా మనం కూడా సన్నిధి కలిగి అతనిలాగా దేవుని ద్వారా ఆశీర్వదించబడి దీవెనకరమైన వారుగా మనము కొనసాగు వారముగా ఉండాలి. ఓబేదేదెము అనగా అర్థం ఏంటంటే ఏదేము సేవకుడు అని అర్థం. ఓబేదేదెము అనగా అర్థం ఏంటి? ఏదేము సేవకుడు అని అర్థం. తర్వాత చివరిగా చూడండి దేవుని సన్నిధి. దావీదు అంటున్నాడు చివరిగా, దావీదు నేను దేవుని సన్నిధిలో స్థిరకాలము నివాసము చేసేదని అంటున్నాడు. ఎక్కడ నివాసం చేస్తాడంట అండి? ఎక్కడ చేస్తాడంట? ఇంట్లోనా? దేవుని సన్నిధానములో, దేవుని యొక్క మందిరములో నేను స్థిరకాలము నివాసం చేస్తానని తీర్మానము చేసుకొని అదే తీర్మానం వరకు అతడు బ్రతికిన కాలమంతా దేవుని సన్నిధానంలో స్థిరకాలము
నివాసము చేశాడు. అలాంటి తీర్మానం, నిర్ణయం తీసుకొని ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని నష్టాలు వచ్చినా శరకాలం దేవుని సన్నిధిలో ఉండడానికి తీర్మానం చేసుకొని దేవుని సన్నిధిలో నివాసము చేస్తూ మనము బ్రతకడమే మన జీవితానికి మేలు. చూడండి ఎందుకంటాడు కీర్తనల గ్రంథం 23వ కీర్తన చివరి వచనం అంటాడు, కీర్తనకాడైన దావీదు ఏమంటాడు చదవండి. చిరకాలం నేను బ్రతుకు దినములన్నీ కృపాక్షేమములే నా వెంట వచ్చు. చూడండి, అతడు బ్రతుకు దినములన్నీ ఏమొస్తాయంట? కృపాక్షేమములే నా వెంట వస్తాయి అంటున్నాడు. ఏ రోజున అన్నావా నేను బ్రతుకు దినము కాలమంతా కృపాక్షేమం నా వెంట వస్తాయని? ఏ రోజున చెబుతున్నావంటే చెప్పలేకపోతుంది, ఎందుకంటే స్థితి మనకు లేదు గనక. తర్వాత చిరకాలము యెహోవా మందిరం నేను నివాసము చేసేదను. దేవా, నువ్వు ఇచ్చిన అధికారం అందునే స్థిరకాలం ఉంటా అనడం లేదు. నువ్వు ఇచ్చిన సింహాసనం మీద స్థిరకాలం ఉంటా అనడం లేదు. అయ్యా, నువ్వు ఇచ్చిన ధనమును నేను కలిగి స్థిరకాలం ఉంటా అనడం లేదు. కానీ కేవలం అంటున్నాడు స్థిరకాల యెహోవా మందిరం నేను నివాసము చేసేదను. కనుక మనం కూడా ఈరోజు స్థిరకాల యెహోవా మందిరములో నివాసము చేయడానికి ఇష్టపడుదాం. ఆయన నివాసం ఉండడానికి మనము అత్యుతపడుదాం. ఆయన నివాసం ఉండడానికి మనము ఎంతగానో ప్రయత్నించు ఆయన సన్నిధిలో నివాసం ఉంటూ దేవుని యొక్క సన్నిధిని మనము కలిగి జీవిస్తూ మనమందరం బ్రతుకుతాం. తోమ దేవుని సన్నిధి పోగొట్టుకున్నాడు, ఎలాగైనా మరలా పొందాడు. కానీ మనం అలా పోగొట్టుకోకుండా దేవుని సన్నిధానంలో ఉంటూ దేవుని యొక్క సహవాసముతో జీవించవచ్చు. దేవుడిచ్చే గొప్ప ఆనందాన్ని, ఆయన ప్రత్యక్షతను పొందుకొని మనము దేవుని సమర్పించుకొని విశ్వాసం, నిరీక్షణ, ఆశాభావంతో జీవించవచ్చు. ఆయన ఇచ్చే పునరుత్థాన బలం, పునరుత్థాన అభిషేకాన్ని పొందుకొని ఆయన సాక్షిగా మనము ముందుకు కొనసాగు వారముగా ఉందాం. ప్రార్థించుకుందాం. తలలు వంచండి, ప్రార్థించుకుని దేవుడి చిన్నతమైన తన గొప్ప కరుణ, తన గొప్ప కటాక్షత, తన గొప్ప సన్నిధానాన్ని ఈ సమయంలో మనము పొందుకొని ముందు కొనసాగుదాం అని ప్రార్థిస్తుండగా, దేవా నీకే వందనాలు. ఇంతవరకు మీరు మాతో మాట్లాడిన ప్రతి మాట బట్ నీకు స్తోత్రం. మేమందరం నీ సన్నిధానము కలిగి సన్నిధి కలిగి జీవించే కృపావరం మాకును మా కుటుంబాలకు ప్రసాతీమని సుజాతమ్మ గారు కృతజ్ఞ ప్రార్థన నడిపిస్తారు. భూత వర్షణ భవిష్యత్తు కాలమున పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడని నిత్యము దూతలతో ఒట్టి మంచుల చేతనే ప్రతి జ్ఞానములతోనే మాలాంటి మట్టిగతి చేతులను పొగడబడుచున్న గొప్ప దేవానికి స్తోత్రములు స్తోత్రములనైనా. అవును ప్రభా, పైన పరిశుద్ధ దినమునైనా పునరుత్థాన దినం మొదలుకొని నేటి పరిశుద్ధ దినము పునరుత్థాన దినముకి సజీవులు కలించిన గొప్ప దేవ నీకు స్తోత్రములు స్తోత్రములనైనా. అవును ప్రభా, ఈ మధ్యాహ్నం కాల సమయంలో నా తండ్రి